హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. నేను ఒక రెక్టమ్ క్యాన్సర్ పేషెంట్ని. సో నా క్యాన్సర్ జర్నీకి సంబంధించిన వీడియోస్ అన్నీ నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సో ఇంతకుముందు వీడియోలో మీకు నాకు ఎమర్జెన్సీలో ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అప్పుడు జరిగిన ట్రీట్మెంట్ అది. మేము ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నుంచి ఇంటికి వెళ్ళిపోయాము రికవర్ అయ్యి. సో ఇక రికవర్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ అట్లా వాడుతున్నాము. వాళ్ళు ఏమన్నారంటే ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్లు కానీ ఏదైనా ప్రాబ్లం అనిపించినా వెంటనే కాంటాక్ట్ అవ్వమన్నారు. సో అట్లా నాకు మళ్ళీ 3వ తారీఖు జూన్ 2023 ఆ రోజు మళ్ళీ కొంచెం ఇబ్బంది అనిపించింది, మోషన్ ప్రాబ్లం అట్లా. అప్పుడు వెళ్ళాము. మళ్ళీ వాళ్ళు కొంచెం మెడిసిన్ చేంజ్ చేసి ఇచ్చారు. అంటే లాక్సోపెగ్ అని ఒకటి వాటర్లో కలుపుకొని తాగేది ఉంటుంది, అదొకటి. అండ్ ఇంకో ట్యాబ్లెట్ ఇచ్చారు మోషన్ ఫ్రీ అవ్వడానికి. అట్లా మోషన్ ఫ్రీ కానప్పుడు అది నైట్ టైం వేసుకోమన్నారు, మార్నింగ్ వరకు ఫ్రీ అవుద్దని. సో అట్లాంటి మెడిసిన్ ఇచ్చారు, అవి తీసుకొని వెళ్ళాము. సో తర్వాత మళ్ళీ 9వ తారీఖు వెళ్ళాము, 9వ తారీఖు జూను. ఇట్లా 2 సార్లు మేము సైడ్ ఎఫెక్ట్ సంబంధించి కాంటాక్ట్ అయ్యాము. తర్వాత ఫైనల్గా మేము 13వ తారీఖు జూన్ 2023 వెళ్ళాము, కీమో డాక్టర్ని కలిసాము. సో ఆయన మాకు ఇప్పటి వరకు పర్వాలేదు, మీరు ఈ సైడ్ ఎఫెక్ట్ నుంచి అంటే వీటి నుంచి రికవర్ అయ్యారని చెప్పి కొన్ని టెస్టులు కూడా రాశారు. అంటే బ్లడ్ టెస్టులు, ఇట్లా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయి అట్లాంటి టెస్టులు రాశారు. నెక్స్ట్ కీమో ఇవ్వాలి కదా, వాటి గురించి. సో అది ఎప్పుడంటే 20వ తారీఖు జూన్ టెస్టులు వేసుకోమన్నారు. ఆ రోజు వచ్చి 20వ తారీఖు జూన్ మేము టెస్టులు వేసుకున్నాము. టెస్ట్ రిపోర్ట్లు కూడా అన్నీ నార్మల్ వచ్చినాయి. సో 22 జూన్ మళ్ళీ సెకండ్ కీమో స్టార్ట్ చేశారు. సో సెకండ్ కీమో ఇచ్చేటప్పటికి నేను కొద్దిగా టెన్షన్ ఉండింది, ఎందుకంటే ఫస్ట్ కీమోకే చాలా సఫర్ అయ్యాం కదా. సో అట్లా మళ్ళీ కాకూడదని చెప్పి నేను సెకండ్ కీమో అప్పుడు కొద్దిగా ప్రిపేర్ అయ్యాను. ఫుడ్ తీసుకొని వెళ్ళడం హాస్పిటల్కి, కొంచెం మెయింటెనెన్స్తోనే వెళ్ళాను. అట్లా సెకండ్ కీమో కూడా కంప్లీట్ చేశాను. సో సెకండ్ కీమోలో నాకు అంత పెద్దగా సైడ్ ఎఫెక్ట్ రాలేదు. సో వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అవి ఫాలో అయ్యాను. ఇంకొక వేరే డాక్టర్ కూడా మాకు సపోర్ట్ చేశారు. ఆ డాక్టర్ గారి పేరు కిరణ్, కీమో డాక్టర్ గారి అసిస్టెంట్ ఆయన. సో ఆయన బాగా హెల్ప్ చేశారు మాకు. సో ఆ విధంగా నేను 2వ కీమో అండ్ 3, 4 కీమో కూడా, అంటే లాస్ట్ కీమో వచ్చేసి మాకు ఆగస్ట్ 8న అయింది. ఆగస్టు 8వ తారీఖు 2023 అప్పుడు మాకు 4th కీమో అయిపోయింది. సో ఈ 4 కీమోలు అయిపోయిన తర్వాత మేము మళ్ళీ కీమో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సేమ్ ఇవే టెస్ట్లు రాశారు, బ్లడ్ సెల్స్ సంబంధించి అవన్నీ. సో అంటే ఈ కీమోలన్నీ ఇచ్చే ముందు ఫస్ట్ డాక్టర్ గారు ఏం చెప్పారంటే, మీకు మొత్తం 8 కీమోస్ ఇస్తాము. 4 కీమోలు ఏమో బిఫోర్ సర్జరీ, మధ్యలో సర్జరీ అవుద్ది. మళ్ళీ సర్జరీ అయిపోయిన తర్వాత ఇంకో 4 కీమోలు ఇస్తామన్నారు. సో ఫస్ట్ 4 కీమోలు అయిపోయింది కాబట్టి ఆయన ఏం చేశారంటే మా ఫైల్ని సర్జరీ డాక్టర్కి ట్రాన్స్ఫర్ చేశారు. సో సర్జరీ డాక్టర్ దగ్గరికి అదే రోజు వెళ్ళాము. ఏ రోజు అంటే 30 ఆగస్టు ఆ రోజు వెళ్ళాము. సో ఆ రోజు వెళ్ళిన తర్వాత ఆయన కూడా మా ఫైల్ చెక్ చేసి కొన్ని టెస్టులు రాశారు. అంటే బిఫోర్ సర్జరీకి ఆ ట్యూమర్ సైజ్ ఎట్లా ఉంది, సర్జరీ ఎంత చేయాలి, లేకపోతే ఏ ప్రాసెస్ ఎట్లా ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెక్ చేసుకోవడానికి మళ్ళీ నాకు ఎంఆర్ఐ స్కాన్ అవన్నీ రాశారు. సో అవి నెక్స్ట్ డే వచ్చాయి రిపోర్ట్లు. ఐ థింక్ సెప్టెంబర్ 1 అనుకుంటా, సెప్టెంబర్ 2023. సో రిపోర్ట్స్ వచ్చాయి. డాక్టర్ గారు కూడా ఇట్లా ఫ్యామిలీని తీసుకొని రమ్మన్నారు, కౌన్సిలింగ్ ఇవ్వాలి. రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత నా సర్జరీ గురించి కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఫ్యామిలీ మెంబర్స్ కంపల్సరీ ఉండాలి, వాళ్ళ సంతకాలు తీసుకోవాలని చెప్పారు. 4 ఫ్యామిలీ మెంబర్ని తీసుకురమ్మని చెప్పారు. సో నెక్స్ట్ డే మేము మా ఫ్యామిలీ మెంబర్స్ 4 తీసుకొని వెళ్ళాము. ఆ రోజు ఆల్మోస్ట్ ఈవినింగ్ 6:30, 7 అట్లా అయ్యింది, అంతే కదా. చెప్పు. సో సర్జరీకి కౌన్సిలింగ్కి మా అన్నయ్య, మా కో బ్రదర్ నరేష్ అన్న, మా వైఫ్, నేను, మా పెద్ద బామ్మది నరేష్, వాళ్ళు 4, నేను 5 వెళ్ళాము. సో 5 వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు కౌన్సిలింగ్ రూమ్కి పిలిచారు. ఎందుకంటే ఓపీ అయిపోయిన తర్వాత మాకు కౌన్సిలింగ్ ఇస్తారనమాట. అంటే వాళ్ళకు జనాలు ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, ఎక్కువ టైం తీసుకోవాలని చెప్పేసి మమ్మల్ని ఈవినింగ్ వరకు హోల్డ్ చేశారు. సో ఈవినింగ్ వాళ్ళు ఆయన చెప్పేసేసరికి అసలు స్టార్టింగ్ కౌన్సిలింగ్ అని స్టార్ట్ చేసేసరికి మాకు ఫ్యూస్లు ఎగిరిపోయినాయి. ఏం చెప్పారంటే ఇంకా అవి వర్డ్స్ వింటుంటే ఒక్కొక్కటి వింటుంటే మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. యాక్చువల్గా మేము స్ట్రోమో కానీ ప్రిపేర్ అయ్యి ఉన్నాము. అంటే ఇక సర్జరీ అని తెలిసినప్పుడు కామన్గా చిన్న చిన్న విషయాలు సెర్చ్ చేస్తుంటాం కదా. డాక్టర్ కూడా మాకు ఫస్టే చెప్పారు, స్ట్రోమో బ్యాగ్ అనేది పర్మనెంట్ స్ట్రోమో కంపల్సరీ అని చెప్పారు. మేము ప్రిపేర్ అయ్యాము. కానీ కౌన్సిలింగ్లోకి వెళ్ళేసరికి ఆ సార్ చెప్పిండు,
సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి కదా, వాటి గురించి చెప్పడం స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఇంకా మేము ఇంకా ముందుకు వెళ్ళకపోవడం బెటర్ అన్న రేంజ్లో చెప్పిండు. సర్జరీ చేసే ప్రాసెస్లో అది మాకు ఓపెన్ సర్జరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. యాక్చువల్గా ఓపెన్ సర్జరీలో లేయర్స్ వైజ్ ఉంటుంది. చేసే ప్రాసెస్లో ఏమన్నా సిచ్యువేషన్ బ్యాడ్ అయ్యేదని అయితే యూరిన్కి కూడా పర్మనెంట్గా వేయాల్సిన సిచ్యువేషన్ వస్తుందని తను బాగా కంగారు పడ్డాడు అనమాట. వద్దనుకున్నాడు, సర్జరీ వద్దు, ఇంకా నేను నా ఏజ్కి నేను 2 బ్యాగులు మెయింటైన్ చేయడం ఏంటి అనేసి మధ్యలో మాట్లాడితే సార్ బయటికి పంపించేసారు కౌన్సిలింగ్ రూమ్ నుండి. ఇక మేము అక్కడ ఉన్న వాళ్ళమే మాతో కంటిన్యూ చేసిండు అనమాట, ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది. సర్జరీ చేసే ప్రాసెస్లో చెప్పిండు హార్ట్ అటాక్ రావచ్చు, లేకపోతే ఇది బీపీ ఎక్కువైపోయి ఇంకా వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు, ప్లస్ మేబీ మీకు ఫ్యూచర్లో ఇంకా పిల్లలు పుట్టకుండా ఆ ఛాన్స్ కూడా ఉండదని చెప్పేసిరు. మళ్ళీ అపెండిక్స్ రావచ్చు, అదేంటి అనేది పేషెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సార్ ఖచ్చితంగా చెప్పలేదు. హార్ట్ అటాక్ రావచ్చు, రాకపోవచ్చు చేసే ప్రాసెస్లో, కాబట్టి మమ్మల్ని ప్రిపేర్ చేయాలి కాబట్టి చెప్పేసిండు. వాళ్ళు చెప్పే విధానంగా వాళ్ళు చెప్పేసిరు. ఇక ఆయన ఏం చెప్పిండంటే సర్జరీ చేస్తే 90% పేషెంట్ చనిపోతాడు అని మాకు చెప్పిండు. ఓవరాల్గా ఆయన చెప్పింది అదనమాట. నేను కంట్రోల్, ఎవరైనా బ్రతకడానికి చేయించుకుంటారు కానీ చనిపోవాలని అట్లా అనుకోరు కదా. నాకు ఏడ్చేసాను అక్కడే. సార్ చెప్పేది నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా కూర్చోబెట్టి చాలా కూల్గా చెప్పిండు. మా ఏజ్ని దృష్టిలో పెట్టుకొని చాలా అంటే చాలా కూల్గా చెప్పిండు. ఏం కాదమ్మా, మేము ఉన్నాము, కాకపోతే అవి మీరు అనేది మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే సార్ మీరు ఆ రోజు అలా చెప్పలేదు, ఇలా అయ్యింది అని అంటారు కాబట్టి చెప్తున్నాము. 90% ఏం కాదు, ఎవరికో ఒకరికి రేర్గా ఇలా అవుతుంటాయి, కానీ మన టైం బ్యాడ్ అయ్యి మనం కూడా ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు మెంటల్గా మనం ధైర్యంగా ఉండాలని సార్ చెప్పారు. ఆల్మోస్ట్ మేము ప్రిపేర్ అయ్యాము. సార్ చాలా ధైర్యం చెప్పిండు. బయటకు వచ్చేసిన తర్వాత సార్ ఒకటే అన్నారనమాట, లోపలికి వచ్చిన తర్వాత పిలిచిన తర్వాత మీరు 2 days టైం తీసుకోండి, ఇప్పటికిప్పుడు డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కూల్గా ఆలోచించి 2 days తర్వాత టైం తీసుకొని వచ్చి ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పారనమాట. సో అంటే డాక్టర్ గారి ఉద్దేశం ఏంటంటే సర్జరీ అయ్యే టైంలో బయటకు వచ్చి చెప్పలేరు కదా, ఇట్లా క్రిటికల్ కండిషన్ లేకపోతే బ్యాగ్ వేస్తామని చెప్పి, లేకపోతే సీరియస్ అయిందని చెప్పలేరు కదా. అందుకే ముందు వాళ్ళు ఏవైతే ఎఫెక్ట్స్ ఉంటాయో, దేనివల్ల అయితే ఎంత ప్రాబ్లం ఉంటుందో అవన్నీ చెప్పేసేస్తారన్నమాట. సో అట్లా చెప్పారు. సో మనం రిసీవ్ చేసుకోవడానికి భయం అనిపించి ఆ రోజు టెన్షన్ పడ్డాం, కానీ వాళ్ళ ప్రొసీజర్ అది కామన్గా అందరూ అట్లాగే ఉంటుందంట, అది కౌన్సిలింగ్. సో ఆ రోజు కూడా అట్లాగే అయింది. ఎట్లాగైతేనేమి ఎంత బాధపడి భయపడి ఏదో రకంగా మేము సర్జరీకి ప్రిపేర్ అయిపోయాము. సో అంతా మేము ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచించుకొని ఆ రోజు సంతకాలు తీసుకున్నారు. మా వీళ్ళవి ముగ్గురివి తీసుకున్నారు. ఒకరు మా పెద్ద బామ్మరిది ఆ రోజు అనుకోకుండా మధ్యలో వెళ్ళిపోయాడు. సో ఆయనది నెక్స్ట్ డే మేము తీసుకున్నాము. సో అట్లా ఆ రోజు కౌన్సిలింగ్ అయిపోయింది. ఇంటికి వచ్చేసి మేము మాట్లాడుకొని మైండ్ని అంతా సెట్ చేసుకొని వేరే ఆప్షన్స్ కూడా అడిగాము, వెతికాము, కానీ ఎక్కడ ఏం లేదు. ఇంకా మనకు ఉన్న ఆప్షన్ ఒకటే, సర్జరీ, బ్యాగ్ అనేది కన్ఫర్మ్. సో మనం మైండ్ ఫిక్స్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు సర్జరీ అయ్యి మనం ఇంటికి వచ్చేంత వరకు మనది కన్ఫర్మేషన్ లేదు అనేది. సో అందుకని మైండ్ని చేంజ్ చేసుకొని అందరం ఓకే అనుకున్నాం. అట్లా కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. తను కూడా సర్జరీకి మైండ్ చాలా బాగా ప్రిపేర్ చేసుకుంటూ, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పాజిటివ్గా ముందుకు వెళ్ళిపోతాడన్న ఆలోచన అయితే లేదు. ఎంతసేపు మేము బయట నుండి సపోర్ట్ చేస్తున్నాం, కానీ ఇప్పుడు తనకు తానుగా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి కాబట్టి చాలా బాగా సపోర్ట్ చేసిన డాక్టర్స్ కానీ ట్రీట్మెంట్కి కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఆ టైంలో తను అంత ధైర్యంగా ఉండడం నిజంగా అది చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇది గాయ్స్ ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మేము సర్జరీకి ఎప్పుడు అడ్మిట్ అయ్యాము అండ్ సర్జరీ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేశారు, అడ్మిట్ అయిన తర్వాత ప్రికాషన్స్ ఏమి ఇచ్చారు, సో ఆ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. సో మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, లైక్ అండ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్ బాయ్.